రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపుపై పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. పలు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తూ మరికొన్ని చోట్ల సిట్టింగులకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తంగా జాబితాలోనే అనేక సంచలనాలు ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడుతున్నారాయన. టిక్కెట్ దక్కిన నేతలు నిరాశ చెందవద్దని, ఎందుకు మారాల్సి వస్తుందో పార్టీ పెద్దలు వివరిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ అభ్యర్థులు కూడా ఫైనల్ చేస్తున్నారాయన. సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్నేళ్ల చోట కొన్నాళ్లుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా బరిలోకి దించే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది సిట్టింగులకు నిరాశ ఎదురుకానుంది. పార్టీ వర్గాల ప్రకారం ఎంపీ అభ్యర్థులు వీళ్ళని కూడా ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి 2019లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, తానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, ప్రియా విజయ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. విజయనగరం లోక్సభ స్థానం నుంచి బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మజ్జి శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యనారాయణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది. విశాఖపట్నం నుండి సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఈసారి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. బొత్స ఝాన్సీ లక్ష్మి పేరును ఖరారు చేసే ఛాన్స్ ఉంది. అరకు పార్లమెంటు స్థానం నుంచి గొట్టేటి మాధవి సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఈసారి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరు దాదాపు ఖరారైంది. అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి ఉండగా ఈసారి కర్ణం ధర్మశ్రీని పోటీ చేయించే అవకాశం ఉంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీత స్థానంలో చలమలశెట్టి సునీల్ పేరు పరిశీలనలో ఉంది. అమలాపురం నుంచి చింతా అనురాధ సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఎలిజా పేరు పరిశీలిస్తున్నారు. రాజమండ్రి లోక్సభ నుంచి సిట్టింగ్ ఎంపీగా మార్గాని భరత్ ఉన్నారు. శెట్టిబలిజి సామాజిక వర్గానికి చెందిన అనుసూరి పద్మలత పేరు పరిశీలిస్తున్నారు. నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయన పార్టీకి దూరంగా ఉండడంతో గోకరాజు గంగరాజు, ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు, కృష్ణరాజు భార్య శ్యామలాదేవి పేర్లు అధిష్టానం పరిశీలిస్తుంది. ఏలూరు నుంచి సిట్టింగ్ ఎంపీగా కోటగిరి శ్రీధర్ ఉన్నారు. ఆళ్ల నాని, మంత్రి కొట్టు సత్యనారాయణ, అరసువెల్లి అరవింద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానంలో డైరెక్టర్ వివి వినాయక్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. విజయవాడ ఎంపీగా 2019లో పీవీపీ పోటీ చేశారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ స్థానంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరును పరిశీలనలో ఉంది. ఇక బాపట్ల లోక్సభ స్థానం నుంచి ఎంపీ నందిగం సురేష్ కొనసాగే ఛాన్స్ ఉంది. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్థానంలో సినీ నటుడు అలీ, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్లను పరిశీలిస్తున్నారు. కర్నూలు లోక్సభ స్థానం నుంచి సంజీవ్ కుమార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాం పేరును పరిశీలనలో ఉంది. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా జె శాంతమ్మ పేరు ఫిక్స్ అయింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మార్చే అవకాశం లేదు. నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని కొనసాగించే ఛాన్స్ ఉంది. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీగా ఎస్ రెడ్డప్పలను మార్చే అవకాశం లేదు.